అంటే ఉన్న అసలు అర్థాన్ని దాచేసి ఎవడిష్టం వచ్చినట్టు వాడు వక్రీకరించేసుకుంటాడు. పరిపాలనలో మత ప్రమేయం లేని రాజ్యం అనేదే సెక్యులరిజం. అంటే నువ్వు ముస్లిం కాబట్టి నీకు ప్రత్యేక హక్కులుండవు. నువ్వు హిందువు కాబట్టి నీకు ప్రత్యేక హక్కులుండవు. నువ్వు క్రైస్తవుడు కాబట్టి నీకు ప్రత్యేక హక్కులుండవు. అందరూ సమానమని చెప్పేటటువంటి సెక్యులరిజం. పరిపాలనలో ఈ మత ప్రాతిపదికన జరగకూడదని. కానీ మన దేశంలో సెక్యులరిజం ఎక్కడుంది? ముస్లిం కాబట్టి ముస్లిం కాలేజీ పెట్టుకోవచ్చు. ముస్లిం కాబట్టి మదర్సాలు పెట్టుకోవచ్చు. క్రిస్టియన్ కాబట్టి మైనారిటీ స్కూల్ పెట్టుకోవచ్చు. క్రిస్టియన్ కాబట్టి ఆ స్కూళ్ళలో పర్మిట్ చేయడానికి ఎయిడెడ్ ఇస్తారు. అదే హిందువులకి భగవద్గీత చెప్పకూడదు. వాళ్ళ వాళ్ళ మతాలు చెప్పుకోవచ్చు ముస్లింలకి, క్రైస్తవులు. మరి నిజంగా సెక్యులరిజం ఉందా భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం? అయినా సరే ఇక్కడ చదువుకునేటప్పుడు మనకేంటి, సెక్యులరిజం అంటే హిందుత్వ ద్వేషం. హిందువు అంటే సెక్యులరిజానికి విరుద్ధం. అదే ముస్లిం అంటే, క్రైస్తవుడు అంటే, ఇంకో మతం అంటే, లేదా నాస్తికుడు అన్నా హేతువాదన్నా సెక్యులర్ అనేటటువంటి ఒక ఫీలింగ్. ఈ ఫీలింగ్తో పెరిగినటువంటి వాళ్ళు కొంతమంది బ్రిటన్లో మన భారతీయులే వెళ్ళి అక్కడ ఏదైతే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హోటల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కన్విన్స్ చేసి, అంటే ప్రత్యేకించి ఆ హోటల్కి వెళ్ళాలని ఒక ఉద్యమంలాగా పెట్టుకుని పోయారు. పోయి మీరు మేము బాయి పాకిస్తాన్ భారతదేశాల మధ్య ఎప్పుడో తగవలు ఉండొచ్చును, మనం ఒకటి అని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే గుడ్, వెరీ గుడ్, మీరు మా వాళ్ళే కదా, అయితే ఇది తినండి అని పెట్టారు. ఏంటదంటే బీఫ్, ఆవు మాంసం తెచ్చిపెట్టారు. అది తినండి అన్న. అట్టాడదంటే ఇది మాకు విరుద్ధం కదా, మరి ఇంకా నువ్వు మీరు మేము ఒకటేందిరా అని చెప్పి వెంటబడి కొట్టారు. తన్నులు తిని పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.